హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదోజయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో భద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇంకొకసారి అందరికీ కూడా మన శ్రీమద్ భాగవతం కార్యక్రమానికి స్వాగతం. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము అధ్యాయం 23 31వ శ్లోకం నుంచి నేర్చుకుందాము. శ్రీ భగవానువాచ పతయో నాభ్యసూయేరన్ పితృభాతృసుతాదయః లోకాశ్చావో మయోపేతా దేవా అప్యనుమన్వతే. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు పలికెను, మీ భర్తలు, తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు, జనసామాన్యము మీ ఎడ వైరభావమును చూపబోరని విశ్వసింపుడు. నేను వారికి స్వయముగా పరిస్థితిని అంతటిని వివరించేదను. నిజముగా దేవతలైనను తమ సమ్మతిని ప్రకటింతురు. హరే కృష్ణ ప్రభుజీ.
న ప్రీతయేనురాగాయ అన్యా సంజ్ఞో నృణామిహ తన్మనోమయి యుంజానా అచిరాన్మవాప్స్యథ. ప్రభావతి మాతాజీ అనువాదం చదవండి, భాష్యము సుభారత్న మాతాజీ చదవండి. మ్యూట్ లో ఉన్నారు హరే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు నా శరీర సాంగత్యమును నిలిచి ఉండుట నిక్కముగా జనులకు నచ్చదు. నా ఏడ ప్రేమను వృద్ధి గావించుకొనుటకు అది ఉత్తమ మార్గమును కాదు. కనుక మీ చిత్తములను నా యందు సంలగ్నము చేయుడు. అచిరకాలముననే మీరు నన్ను పొందగలరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యము. బాహ్యమునకు గోపాలునిగా గోచరించుచున్నట్టి తనకు బ్రాహ్మణ పత్నులకు నడుమ ప్రేమ వ్యవహారమును జనసామాన్య మెచ్చెదని శ్రీకృష్ణుడు తెలియజేసింది. అంతేగాక వియోగమునందు బ్రాహ్మణ పత్నుల యొక్క భక్తి ప్రేమలు మిక్కిలి వృద్ధి చెందగలవు. అనగా కృష్ణుని యందే తమ చిత్తములను సంలగ్నమునర్చి జీవితాంతము వారు అవలంబించిన పద్ధతినే ఇక పైనను కొనసాగించుట అని అన్ని విధముల ఉత్తమము. భగవంతుడు అతని ప్రామాణిక ప్రతినిధియగు గురుదేవుడు నేర్పుతో భక్తులను పలు విధములగు సేవలలో నియోగించి అచిరకాలమునే భగవత్ పాదపద్మములను బడియునట్లు చేయుదురు. హరే కృష్ణ. 33వ శ్లోకము చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారనమాట, నన్ను మీరు ఏ విధంగా పొందవచ్చు. కృష్ణుడిని మనం పొందాలంటే కనుక ఏం చెయ్యాలి అని చెప్పేసి కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. సో అద్భుతమైన శ్లోకం చూద్దాం. శ్రవణాదర్శనాధ్యానాన్ మయి భావోను కీర్తనాత్ నతదా సన్నికర్షేణ ప్రతియాతో తతో గృహాన్. సో ఇక్కడ మనకి 2-3 అంశాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మొట్టమొదటిది శ్రవణ అంటే కనుక శ్రవణం చేయటము. దర్శనాత్ అంటే కనుక మనం కృష్ణుని ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క భౌతికపరమైనటువంటి యొక్క మన యొక్క కళ్ళతోటి కృష్ణుని చూడలేము. అదేవిధంగా మన కల్మషాలు ఇంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కృష్ణుడు మన ముందు ఆయన వచ్చినా సరే మనం చూడలేము ఆయన్ని. సో మరి ఆయన ఎలా చూడాలి? దర్శనాత్ అంటే కనుక ఆయన ఎంతో కరుణతోటి మనందరికీ కూడా శ్రీ విగ్రహ రూపంలో ఆయన మేనిఫెస్ట్ అయ్యారు, అవతరించారు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఆ యొక్క శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలి. ఇంకా మూడవది ఏం చెప్తున్నారు? ధ్యానాత్ అంటే ధ్యానము చేత. ఎవరి పట్ల ధ్యానం చేత? ఆయన పట్ల. మయ్యి అంటే శ్రీకృష్ణ భగవాను పట్ల అన్నమాట. భావాను కీర్తనాత్ తర్వాత మళ్ళీ ఏమిటి? ప్రేమతోటి ఆయన యొక్క నామాన్ని జపించడం మూలంగా. సో ఏం చెప్తున్నారు? ఈ విధంగా ఏం జరుగుతుందని చెప్తున్నారు? సన్నికర్షేణ ప్రత్యక్ష సాన్నిధ్యముతోటి నన్ను పొందగలుగుతారు. కాబట్టి మీరు వెళ్ళండి, మీ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణుడు ఆ యొక్క బ్రాహ్మణ పత్నులని ఇంటికి వెళ్ళమని చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చేశారు? ఆయన నిర్దేశాలు ఇచ్చారు. ఏం చేయమని చెప్పారు ఆయన? నన్ను గురించి వినడము శ్రవణాత్, నా శ్రీ విగ్రహ దర్శనము రెండవది దర్శనాత్, తర్వాత మళ్ళీ ఏమిటి? ధ్యానాత్ నన్ను ధ్యానించడం, కృష్ణుడి గురించి ధ్యానించడము. ఆ తర్వాత ఏమిటి? భావోను కీర్తనాత్ అంటే ప్రేమతోటి శ్రీకృష్ణుడి యొక్క నామ కీర్తన ఎడ నా పట్ల ప్రేమ ఉత్పన్నమగును. కానీ నా ప్రత్యక్ష సాన్నిధ్యముచే కాదు. కనుక మీరు ఇండ్లకి తిరిగి వెడలుడు. మనం అనుకుంటాము డైరెక్ట్ గా కృష్ణుడే వచ్చేస్తే కనుక, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతే కనుక అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని అనుకుంటున్నాం. కానీ ఏంటంటే కనుక ముందుగా మనం ఏం చేయాలి? కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళడానికి మనము అర్హత సంపాదించుకోవాలి, క్వాలిఫికేషన్. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి మనం అర్హత సంపాదించుకోవాలి.
సో అర్హత సంపాదించుకోవడానికి ఏం విషయాలు చెప్పారు ఇక్కడ ఉన్నాయన్నీ చెప్పారనమాట. సో కాబట్టి మనం వీటిని చేస్తే కనుక తప్పకుండా మనం కృష్ణుడి పట్ల ప్రేమని పెంపొందించుకోగలుగుతాం అన్నమాట. సో మనం నిన్న సెషన్ లో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక బ్రాహ్మణ పత్నుల్ని మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే కనుక వాళ్ళు ఏం చెప్పారు, సో మమ్మల్ని అంతా కర్కశంగా వెళ్ళిపోమని చెప్పవద్దు, సో మీ దగ్గర ఉంచుకోండి, మేము కావాలంటే కనుక అడవిలో వనదేవతల కిందే ఉండిపోతాం మేము. సో ఎందుకంటే కనుక వాళ్ళకు కూడా తెలుసు బ్రాహ్మణ పత్నులతో కృష్ణుడితో పాటు ఉంటున్నారు, బ్రాహ్మణ పత్నుల్ని కృష్ణుడు సేవకుల కింద చేసుకున్నారు అని అంటే కనుక అది బయటకి బాగోదు, కాబట్టి మేము మీకు దూరంగానే ఉంటాము. సో మీకు దూరంగానే ఉండి మీరు మీ గోపికలు ఏవైతే కనుక మౌల్యనం సో ఏదైతే కనుక వస్తుందో ఆ యొక్క తులసి దళాలు ఏవైతే పడిపోతాయో వాటిలన్నిటి కూడా మేము మా తల మీద పెట్టుకుంటాము, మీకు దూరంగా ఉండి సేవ చేస్తూ ఉంటాము, మేము వాటిల్లో ఉండము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారనమాట. కానీ కృష్ణుడు ఏమిటంటే కనుక వాళ్ళకి నిర్దేశం ఇస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే కనుక కృష్ణుడు చెప్పింది పాటించారు మనం. సో ఏం చెప్పారు ఆయన, మీ భక్తులు, తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు, జనసామాన్యము మీ పట్ల వైర భావము చూపరు, అంటే మిమ్మల్ని శత్రువుల కింద చూడరు. అంటే మీరు వెనక్కి వెళ్తే కనుక మీ మీద కోప్పడడం గాని, దండించడం గాని, దూషించడం గాని ఏమీ కూడా ఎవరు కూడా చెయ్యరు. ఇది నా మాట కింద చూడండి. ఒకవేళ ఏమైనా అయితే కనుక నేనే స్వయంగా వచ్చి పరిస్థితిని వాళ్ళకి వివరిస్తాను. దేవతలైనా సరే నేను చెప్పిన మాట వింటాను అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, మామూలుగా మీరు ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలు కాబట్టి, బ్రాహ్మణ పత్నులు కాబట్టి, మీరు బ్రాహ్మణీలు కాబట్టి మీరు నాతో పాటు, నేను గోపాలకుడి కింద ఉన్నాను కాబట్టి నాతో పాటు ఉంటే గనక ప్రజలు హర్షించరు, ఉత్తమ మార్గము కాదు. కాబట్టి మీరు మీ గృహాలకు వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయి అక్కడ మీరు ఏం చేయమంటున్నారు, నా పట్ల ఏ విధంగా అయితే గనక ఇప్పటిదాకా మీరు ప్రేమను వృద్ధి చేసుకున్నారు, ఇక మీదట కూడా అదే విధంగా మీరు ప్రేమని ఇంకా ఇంకా వృద్ధి చేసుకోండి. ఆ విధంగా సంలగ్నం చేయటం మూలంగానే మీరు ఎంతో కొంత చిరకాలంలోనే నన్ను పొందగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే కనుక కృష్ణుని ఒకసారి చూసిన తర్వాత ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. సో మనం చూస్తాం ధ్రువ మహారాజు కూడా ఆయన ఏం చేశారు, నారాయణుడి దర్శనం అయింది. అయిన తర్వాత ఏమనుకున్నారు ఆయన, అయ్యో నేను అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి గాజు పెంకుల కోసం ఆయన చెప్పి అడుగుతూ ఉన్నాను నేను. సో ఆయన్నే కోరుకునంటే బాగుంది, ఇది వజ్రం లాంటి ఆయన్ని అని చెప్పేసి ఒక రకంగా ఆయనకి భగవంతుడి యొక్క దర్శనం అయినందుకు ఆనందంగా ఉంది. ఇంకో పక్కన ఆయన వెళ్ళిపోతున్నారు, మళ్ళీ నన్ను భౌతిక ప్రపంచంలో మంచి కింద అవ్వమంటున్నారు, తర్వాత ఎప్పుడు వస్తావు అని చెప్తున్నారు అని అంటే కనుక ఆయనకి బాధగా ఉంటుంది. అయ్యో కృష్ణుని నారాయణుని నేను వదిలిపెట్టేస్తున్నాను, వాసుదేవుని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పి ఆయనకి బాధగా ఉందన్నమాట. సో సో కాబట్టి ఆయన వదిలిపెట్టి ఒక్కసారి ఆయన యొక్క దర్శనం అయిన తర్వాత ఆయన వదిలిపెట్టడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. సో ఆ విధంగా బ్రాహ్మణ పత్నులకి ఆయన నిర్దేశనం చేశారు, ఇంక వదిలిపెట్టి వెళ్ళండి. సో నా గురించి మీరు ఈ యొక్క భక్తి అనేటువంటిది ఇలాగ చేయమంటున్నారు, శ్రవణ, దర్శన, ధ్యాన, భావాను, కీర్తన ఇవన్నీ కూడా చేయడం మూలంగానే నా పట్ల మీకు యొక్క ప్రేమ అనేటువంటిది కలుగుతుంది. ప్రస్తుతానికి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పారు అన్నమాట. సో మనం వచ్చేటువంటి అధ్యాయాల్లో చూస్తాం మళ్ళీ. సో ఇందాక చెప్పుకున్నాం, నిన్న మన సెషన్ లో చెప్పుకున్నాం, ఎలా అయితే కనుక బ్రాహ్మణ పత్నులు వచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా రండి ఎందుకు వచ్చారు మీరు అని అడిగి కృష్ణుడు అడిగారు, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. బ్రాహ్మణ పత్నులు ఇంత తర్కసంగా మీరు మాట్లాడిందో అని చెప్పారు. అలాగే తర్వాత అధ్యాయాల్లో గోపికలు కూడా వస్తారు. గోపికలు కూడా వచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఇదే విధంగా అంటారు, రండి అని చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోండి, ఇంత అర్ధరాత్రి యొక్క ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు అడవుల్లోకి ఎందుకు వచ్చారు, రాకూడదు కదా మీరు స్త్రీలు అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా అంటారు, అదే పదాలు, కర్కశంగా మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దు అంటారు. చెప్పిన తర్వాత వాళ్ళని కూడా కృష్ణుడు మళ్ళీ సముదాయించి మీరు వెళ్ళిపోండి వెనక్కి అని చెప్పి మళ్ళీ చెప్తారనమాట. చెప్తే కనుక ఇక్కడైతే కనుక ద్విజ పత్నులు వెళ్ళిపోయారు వెనక్కి, కానీ ఆ గోపికలు వాళ్ళు వెళ్ళరు అనమాట, అక్కడే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే కనుక గోపికలు అంటే రాస నృత్యానికి ముందు అనమాట వెళ్ళిపోమని చెప్తే కనుక వాళ్ళు వెళ్ళరు అనమాట. ఎందుకంటే కనుక గోపికల స్థాయి యొక్క ద్విజ పత్నుల స్థాయి కంటే ఎంతో ఎంతో ఉత్తమమైనటువంటి స్థాయి. అంటే ఇక్కడ ఒక మీటర్ ఉంటుంది అనమాట, ఎవరికి ఎంత
ఉంది అంటే గనక కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ అని ఉంటే గనక దాని ప్రకారం అందరూ కూడా గ్రేడ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో బ్రాహ్మణ పత్నులకి ఉంది, ప్రేమ ఉంది కృష్ణుడు అంటే గనక, కానీ గోపికలంతా ప్రేమ లేదన్నమాట. సో అందుకే కృష్ణుడు ఏం చెప్పారు, నాకు దూరంగా ఉండి నా యొక్క ప్రేమని మీరు వృద్ధి చేసుకోండి అని చెప్పారు. అదే ఈ యొక్క గోపికలకైతే గనక వాళ్ళు ఆల్రెడీ కృష్ణుడి పట్ల అత్యున్నతమైనటువంటి ప్రేమ భావాన్ని వాళ్ళు ఆల్రెడీ పొంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు మాత్రం కృష్ణుడు వెళ్ళమన్నా సరే వెళ్ళరన్నమాట. శ్రీ సుఖం వాచ ఇత్యుక్త ద్విజపత్న్యస్థా యజ్ఞవాటం పునర్గతాః తే చానసూయవస్తాభి స్త్రీభిః సత్రామపారయన్. మంజుల మాతాజీ అనువాదం చదవండి, భాష్యము భాగ్యలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి మన ప్రభుజీ నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభు, ఊరు వెళ్తున్నాను హరే చదివేసి కృష్ణ, వెళ్ళిపోతాను. హరే కృష్ణ. సరే ప్రభుజీ ఇస్తారా? ఆ విధముగా ఆదేశింపబడిన వారే బ్రాహ్మణ పత్నులు యజ్ఞ ప్రదేశమును తిరిగి వెడలిరి. బ్రాహ్మణులు తమ పత్నులను తప్పు పట్టక వారితో కూడి యజ్ఞమును పూర్తి కావించిరి. హరే కృష్ణ ప్రభు. భాగ్యలక్ష్మి మాతాజీ. ప్రభుజీ ఊరు వెళ్తున్నాను చదివి వెళ్ళిపోతాను ప్రభుజీ, సారీ. హరే కృష్ణ. భాగ్యలక్ష్మి మాతాజీ ఉన్నారా? చదవండి మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ. ప్రభుజీ. బ్రాహ్మణ పొత్తులు శ్రీకృష్ణ దేవుని మన్నించిన వారే తమ భర్తల యజ్ఞ స్థలికి తిరిగి వెడదు, కానీ శ్రీకృష్ణుడు ఇంటికి వెడలమని ఆదేశించను. గోపికలు అరమనంది నిలిచి ఉన్న పున్నమి రాతి అంతయు అతనితో రాసనృత్యము సల్పరి అయినను గోపికలు బ్రాహ్మణ పత్నుల ఇరువురును విశుద్ధ కృష్ణ ప్రేమము మరిసి ఉండేది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. తత్రైకా విద్రుతా భర్త్రా భగవంతం యదాశ్రుతం హృదోపగోప్య విజహౌ దేహం కర్మానుబంధనం. స్వప్నలత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ముప్పై 34వ శ్లోకం కదా ప్రభుజీ? 35. ఓకే ప్రభు. హరే కృష్ణ. వారిలో ఒక బ్రాహ్మణ స్త్రీ తన భర్తచే బలవంతముగా నిరోధించబడి ఉండెను. దేవదేవుడకు శ్రీకృష్ణుని గూర్చి ఇతరులు వర్ణించగా వినినంతట ఆమె హృదయమునందే అతనిని ఆలింగనము చేసుకుని కర్మబంధమునకు మూలమగు భౌతిక దేహమును త్యజించెను. భాష్యము. ఇచ్చట వర్ణింపబడిన వనిత శ్రీకృష్ణుని ఏడ విశేషముకు భక్తిని కలిగి ఉండెను. భౌతిక దేహ త్యాగానంతరము ఆమె వెంటనే ఆధ్యాత్మిక దేహమును పొందినదై యజ్ఞస్థలిని వీడి ఆ దేవదేవుని చేరుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఇంతకు ముందు చెప్పుకున్నాం, వాళ్ళందరూ కూడా హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ. ఇది నెట్ పనిచేయలేదు ప్రభుజీ, కరెక్ట్ చదవననేసరికి కట్ అయిపోయింది. పర్వాలేదు మాతాజీ. మళ్ళీ జాయిన్ అయ్యాను. నాకు అవకాశం ఇవ్వండి ప్రభుజీ. నెక్స్ట్. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ కూడా ద్విజపత్నులందరూ బ్రాహ్మణీలందరూ కూడా వెళ్తూ ఉంటే కనుక వాళ్ళ భర్తలు, బంధువులు, సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆపడం జరిగింది అని చెప్పుకున్నాం. అందులో ఏంటంటే కనుక ఒక్క బ్రాహ్మణ పత్ని, ద్విజ పత్నిని, బ్రాహ్మణిని ఏం చేశారంటే కనుక చాలా బలవంతంగా లోపల బంధించేశారనమాట వెళ్లకుండా. సో ఆవిడ వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది, వెళ్ళలేదన్నమాట కృష్ణుడి దగ్గరికి. మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి ఆ తిండి పదార్థాలన్నీ కూడా తీసుకుని వాళ్ళు వెళ్ళారు. ఆవిడ మాత్రం అక్కడే ఉండిపోయింది.
ఆ విధంగా ఉండిపోవడం మూలంగా ఆవిడకి ఏమైందంట, ఇంకా ఆవిడకి ఆ యొక్క కృష్ణుడు నేను చేరుకోలేదు అనేటువంటి ఆ యొక్క విరహం ప్రేమ అనేది ఇంకా బాగా వృద్ధి చెందిందనమాట. సో కాబట్టి ఏమైందంటే ఆవిడకి ఆ ప్రేమ ఆ విధంగా వృద్ధి చెందబడితే కనుక ఆ హృదయంలోనే వాళ్ళందరూ కూడా చెప్పారు వెళ్ళొచ్చిన తర్వాత, కృష్ణుడు అలా చూసాం మేము, ఇంత అందంగా ఉన్నారు అని చెప్పి మొత్తము ఆ యొక్క బంగారపు రంగు పంచ కట్టుకుని ఉన్నారు ఆయన. సో ఈవినింగ్ బ్లూ క్లౌడ్ అంటే కనుక నీలమేఘ శ్యామ వర్ణంతో ఉన్నారు ఆయన, నెమలించం ధరించారు, మురళిని వాయిస్తూ ఉన్నారు. సో ఆయన యొక్క కళ్ళు ఆ యొక్క కలువ పువ్వుల్లాగా ఉన్నాయి, చిరు దరహాసం ఉంది, ఆయన వేణువును వాయిస్తూ ఉన్నారు. ఒక స్నేహితుడి భుజం పైన ఆయన చేయి పెట్టుకుని నిలబడి ఉన్నారు, ఇంకొక చేతిలో ఆయన ఆ యొక్క కమల పువ్వుని ఆయన తిప్పుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము వెళ్ళినప్పుడు కృష్ణుడు ఎంత ప్రేమగా అనుయాయంగా మా అందరితో కూడా మాట్లాడారు. సో ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళందరూ చెప్పారనమాట వెళ్ళొచ్చిన తర్వాత బ్రాహ్మణ పత్నులు. ఒక ఆవిడ ఎవరైతే కనుక వెళ్ళలేదు ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడ అవన్నీ కూడా విందనమాట. విన్న తర్వాత ఆవిడ ఏం చేసింది, అయ్యో నేను కృష్ణుడిని చూడలేకపోయాను, వీళ్ళందరూ కూడా కనీసము వెళ్ళి వచ్చారు, వాళ్ళకి దర్శనమైనా అయ్యింది, నేను వెళ్ళలేకపోయాను, నన్ను బంధించేశారు అని చెప్పి ఏమైపోయింది హృదయంలోనే ఆవిడ వాళ్ళు ఏ విధంగా అయితే కనుక కృష్ణుడి గురించి చెప్పారో ఆ యొక్క రూపాన్ని అంతా కూడా తలుచుకుని కృష్ణుడిని ఆలింగనం చేసుకుని ఆవిడ ఏం చేసిందంట, భౌతిక దేహాన్ని వదిలిపెట్టేసిందంట. వదిలిపెట్టేసి వెంటనే మనం చెప్పుకున్నాం కదా, యమ్యం వాపి స్మరణ్ భావం త్యజంతే కళేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సో కృష్ణుడిని ఆవిడ హృదయంలో ఆలింగనం చేసుకుని మొత్తం భౌతిక దేహాన్ని వదిలిపెట్టేసింది కాబట్టి ఎక్కడికి వెళ్ళింది, కృష్ణుడి దగ్గరికి ఆవిడ చేరుకుంది అన్నమాట. సో అందులో చెప్పుకున్నాం కదా, మనందరికీ కూడా భక్తిలో గ్రేడ్ మార్కులు ఎలా వేస్తారు, ఆ యొక్క కృష్ణుడి పట్ల ప్రేమ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మార్కులు వేస్తారు అన్నమాట, దాన్ని బట్టి గ్రేడ్స్. సో నేను ఎన్ని సంవత్సరాల ముందు నుంచి భక్తి మొదలు పెట్టాను అనేది కాదు లెక్క, కృష్ణుడి పట్ల మనకి ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ పెరిగింది అనేది మనకి తార్కాణం. సో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది కాదు లెక్క, కృష్ణుడి పట్ల ప్రేమ పెరిగిందా లేదా. సో అదే మనకి భాగవతంలో కూడా చెప్తారు కదా, మనకి వర్ణాశ్రమ పద్ధతిలో నేను నా యొక్క బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాను. సో గృహస్థు కింద ఉంటే గృహస్థు బాధ్యతలు చేస్తూ ఉన్నాను, బ్రహ్మచారి కింద ఉంటే కనుక నేను బ్రహ్మచర్యాన్ని చక్కగా పాటిస్తూ ఉన్నాను, వానప్రస్థ కింద అంటే కనుక నేను అన్ని వదిలిపెట్టి అడవుల్లో ఉంటున్నాను, సన్యాస కింద ఉంటే కనుక నేను సన్యాసాశ్రమాన్ని చక్కగా పాటిస్తూ ఉన్నాను, గృహస్థ బాధ్యతలను కూడా నేను చక్కగా నా యొక్క ఎవరైతే నా మీద ఆధారపడి ఉన్నారో మా యొక్క తల్లిదండ్రుల్ని, సంతానాన్ని, అదేవిధంగా భార్య పిల్లల్ని అందరినీ కూడా కష్టపడి పోషిస్తున్నాను, నా యొక్క గృహస్థు బాధ్యతలన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాను, అంత బాగానే ఉంది, అంత బాగా చేస్తున్నాను. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చివరికి నాకు కృష్ణుడి పట్ల ఈ రోజు గాని, ఈ నెలలో గాని, ఈ సంవత్సరంలో గాని ప్రేమ పెరిగిందా లేదా. ప్రేమ పెరిగింది అని అంటే కనుక ఏమైనా నువ్వు చేసిన దానికి ఉపయోగం ఉంది, ప్రేమ పెరగలేదు అంటే కనుక ఏమిటి, అవంతా కూడా నువ్వు చేసినవంతా కూడా గుండు సున్నా, బిగ్ జీరో. సో ఇక్కడ బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా ఇక ద్విజపత్నులందరూ వాళ్ళు కూడా గ్రేడ్స్ లో ఉన్నారు. సో కొంతమంది తక్కువలో ఉన్నారు ఆ ప్రేమలో, కొంతమంది ఎక్కువలో ఉన్నారు, కొంతమంది మధ్యలో ఉన్నారు. అలాగా ఈ స్త్రీ ఎవరైతే కనుక వెళ్ళలేదో, ద్విజపత్ని ఎవరైతే కనుక వెళ్ళలేదో ఆవిడ అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. అందుకని ఆవిడ కృష్ణుని తలుచుకుని ఆవిడ ప్రాణాన్ని వదిలిపెట్టగలిగి కృష్ణుడి సాన్నిధ్యాన్ని వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందగలిగింది అనమాట ఆవిడ. సో తర్వాత ఇదేమిటంటే కనుక ఎలా వచ్చిందండి ఈవిడికి అంత అదృష్టం ఎలా కలిగింది అంటే కనుక అది కృష్ణుడి యొక్క కృపాశక్తి. సో రెండు రకాలైనటువంటి భక్తులు ఉంటారు, ఒకళ్ళు సాధన సిద్ధ, ఇంకొకళ్ళు కృపాసిద్ధ. కృపాశక్తి వలన జరుగుతుంది. సాధన సిద్ధ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సాధన సిద్ధ అంటే కనుక ఏం చేయాలి, ఒకళ్ళు ఏదైనా కాలేజీలో మనకి డిగ్రీ కావాలి, ఇంజనీరింగ్ డిగ్రీ కావాలి. డిగ్రీ కావాలంటే ఏం చేయాలి, మనం అన్ని చదువుకోవాలి, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, 10th స్టాండర్డ్, తర్వాత +2 చదవాలి, ఎంట్రన్స్ రాయాలి, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, 4 సంవత్సరాలు చదవాలి, ప్రాజెక్టులు వేయాలి. అన్ని చేసిన తర్వాత చివరిలో మనకి ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తారు. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా పైకి వెళ్తే కనుక ఏమవుతుంది, మళ్ళీ ఎంటెక్ చేసి మళ్ళీ పిహెచ్డి చేస్తే అప్పుడు ఏం చేస్తారు, మనకి డాక్టరేట్ అనేది ప్రదానం చేస్తారు. డాక్టర్
అంటారు. పిహెచ్డి చేస్తే కనుక ఏమంటారు? డాక్టర్ అంటారు కదా. డాక్టర్ అంటే కనుక మామూలు డాక్టర్ కాదు, వైద్యం చేసే అని కాదు, డాక్టర్ అంటారు. ఎవరైతే పిహెచ్డి చేస్తారో సో వాళ్ళని డాక్టర్ అంటారు అన్నమాట. సో ఇవన్నీ చేస్తే కనుక వస్తారు వీళ్ళు. అలాగే మనం భక్తిలో కూడా మొత్తం అన్ని కూడా చేస్తున్నాం. ఈ యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణు ఇవన్నీ కూడా చేస్తూ రోజు కష్టపడి ఇవన్నీ కూడా చేస్తూ 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 మనకి చిట్ట చివరికి కృష్ణుడు పొందితే కనుక మనల్ని ఏమంటారు? సాధన సిద్ధ అని చెప్పని అంటారు అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది? చాలా ఎక్సెప్షనల్ సర్వీస్ చేసిన వాళ్ళని కొంతమందిని ఏమంటారు? ఇక కాలేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళని ఏం చేస్తారు? పిలిచేసి వాళ్ళకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు? కొన్ని యూనివర్సిటీలు అన్ని కూడా సో వాళ్ళు ఏం చేస్తారు? పిలిచి, ఏమండి మీరు ఇంత గొప్పగా సమాజ సేవ చేశారు, లేకపోతే కనుక మీరు నటనలో బాగా చేశారు, లేకపోతే ఏదో ఒక వృత్తిలో మీరు చాలా బాగా సేవ చేశారు, చాలా బాగా ఎక్సలెన్సీ సంపాదించారు. సో కాబట్టి మీకు మేము ఏం చేస్తాము? ఆ డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తాం అని చెప్పి ఆయన్ని పిలిపించి ఆయనకి డాక్టరేట్ ఇస్తారన్నమాట. సో వాళ్ళు కూడా డాక్టర్లు అవుతారు. వాళ్ళు ఏమీ చదవలేదు, ఇంజనీరింగ్ డిగ్రీలు, పిహెచ్డీలు, థీసిస్లు ఏం సబ్మిట్ చేయలే. సో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళే వాళ్ళని రికగ్నైజ్ చేసి, రండి మీకు ఆ డాక్టరేట్ ఇవ్వడం మూలంగా మా యూనివర్సిటీకి ఏమవుతుంది? ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది అని చెప్పి వాళ్ళని పిలిచి ఆ డాక్టరేట్ ప్రదానం చేస్తారన్నమాట. సో అలాగే కృష్ణుడు కూడా ఒక్కొక్కసారి ఆయన కూడా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు. సో వాళ్ళని ఏమంటారు? కృపా సిద్ధులు అని చెప్పని అంటారు అనమాట. ఎవరు కృపా సిద్ధులు? ఎవరున్నారు? బలి మహారాజ్. బలి మహారాజ్ ఆయన కృపా సిద్ధి. తర్వాత ఇంకెవరున్నారు? సుఖదేవ్ గోస్వామి, ఆయన కూడా కృపాసిద్ధి. ఆయన చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యము, భక్తి ఏమీ పాటించలేదు. ఆయన డైరెక్ట్ గా ఆయన పుట్టిన వెంటనే అడవులకు వెళ్ళిపోయారు. అడవులకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారు వ్యాసదేవులు వాళ్ళు పిలిచినా సరే వెనక్కి రాలేదు. సో ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆయన ఆశ్రమానికి రప్పించి శ్రీమద్ భాగవతం నేర్చుకునేలా చేశారు. మొత్తం ఆ యొక్క భాగవత జ్ఞానం అంతా కూడా ఆయనకు వచ్చేసింది. కృపాసిద్ధి. అదే విధంగా ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క బ్రాహ్మణి ఎవరైతే ఉన్నారో ఆవిడికి కూడా ఏం జరిగింది? కృపాసిద్ధి జరిగింది. కృపాసిద్ధి వలన ఆవిడ కృష్ణుణ్ణి చేరుకోగలిగింది. వెంటనే ఆవిడికి ఆ యొక్క సిద్ధ శరీరం అనేటువంటిది ఆవిడ పొందడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా కృపాసిద్ధి అన్నమాట. సో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, బ్రాహ్మణ స్త్రీలు అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏం చేశారు కృష్ణుడు? భగవానపి గోవిందే స్తేనైవాన్నేన గోపకా చతుర్విధేనాశయిత్వా స్వయం చ భుభుజ ప్రభు దేవదేవుడు నగు గోవిందుడు ఆ చతుర్విధాన్నములను గోపబాలులకు పెట్టి పిదప తాను కూడా భుజించెను. ఆయన చక్కగా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ద్విజపత్నిని తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని అందరికీ కూడా పెట్టి ఆయన కూడా తిన్నారన్నమాట. ఏవం లీలా నరవ పుర్నులోకమనుశీలయన్ రేమే గోప గోపీనాం రమయన్ రూపవాకృతై. వాసవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధంగా దేవదేవుడు లీలా కార్యమును చేయు నిమిత్తము మానవుని వలె గోచరించి నరలోక రీతులను అనుకరించెను. గోవులను, గోపబాలులను, గోపికలను తన రూపము, వాక్కు, కర్మలచే ఆనందింపజేయుచు అతడు విహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ విధంగా స్వామి ఏం చేశారు? రకరకాల లేళ్ళు. నిన్న మాతాజీ ఒక మాతాజీ చక్కని ప్రశ్న అడిగారు. అదేంటండి, యశోదమాత వాళ్ళందరికీ కూడా లంచ్ బాక్సులు పెట్టిస్తారు కదా, మరి ఆ రోజు పాపం వీళ్ళందరికీ ఎందుకు ఇంత ఆకలి వేసిందని చెప్పి చాలా మంచి ప్రశ్న వేశారు. మనం చెప్పుకున్నాం అక్కడ. సో ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా యశోదమాత వాళ్ళ గోపబాలు రేఖ తల్లులందరూ చక్కగా చద్దులు అవన్నీ కూడా పెట్టి ఇచ్చారు. కానీ అవన్నీ తిన్న తర్వాత కూడా వాళ్ళకి ఆ రోజు ఏమైంది? ఎక్కువ ఆకలి వేసిస్తుంది. ఏ పళ్ళు కానీ ఏవి కూడా ఏమీ దొరకలేదు వాళ్ళకి అడవిలో. ఎందుకు దొరకలేదు వాళ్ళకి? అదంతా కూడా కృష్ణుడి యొక్క లీల. ఆ లీల చేయడం మూలంగా ఆయన ఆ యొక్క బ్రాహ్మణులు ద్విజపత్నులను ఆయన అనుగ్రహించాలి అని అనుకున్నారు కాబట్టి, వాళ్ళకి దర్శనం ఇవ్వాలి అని అనుకున్నారు కాబట్టి ఆ విధంగా లీల చేయడం జరిగింది అనమాట.
సో అదేవిధంగా ఆయన ఏం చేస్తున్నారు, నరలోక రీతులను బట్టి రకరకాల లీల చేస్తూ గోవులకు, గోపపాలులకు, గోపులకు, మొత్తం గోపికలకి అందరికీ కూడా వాళ్ళందరినీ కూడా తన రూపము, వాక్కు, కర్మలచే అందరికీ కూడా ఆనందం కలగజేస్తూ ఆయన బృందావనంలో ఆయన విహరిస్తూ ఉన్నారనమాట. అంతా అయిపోయింది, చాలా బాగా ఉంది. సో ఆయన ఏం చేశారు, గోపబాలురు అందరికీ కూడా ఆకలి తీర్చారు, గోపికలకు ఆనందం కలగజేస్తూ ఉన్నారు, గోవులకు ఆనందం కలగజేస్తూ ఉన్నారు, బ్రాహ్మణ పత్నులకి ఆయన స్వయంగా ఆయన అనుగ్రహం ఇచ్చారు. ఆయన అంత బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ ఇక్కడ కొంతమంది మాత్రము ఏమైపోతున్నారు, అయ్యో మేమేదో మిస్ చేసుకున్నామే అని చెప్పి వాళ్ళు బాధపడిపోతున్నారు కొంతమంది. ఎవరు వాళ్ళు అంటే కనుక బ్రాహ్మణులు. ముందుగా కృష్ణుడు ఎవరికి అవకాశం ఇచ్చారు, ఆయన ఆ సేవ చేసే అవకాశం ఎవరికి ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చారు. బ్రాహ్మణులకు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ సేవ తీసుకుని వెళ్ళి బ్రాహ్మణ పత్నులకు ఇచ్చారు. సో అందుకే మనకి సేవ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, రిజెక్ట్ చేయకూడదు. కుదిరినంత వరకు కూడా మనం సేవ వచ్చినప్పుడు చెయ్యడానికే ప్రయత్నించాలి, అత్యవసర పరిస్థితుల్లో తప్పితే కదా. సో మనం చేసినా చేయకపోయినా సరే ఆ పని అయిపోతుంది ఎలాగని, కానీ అది మనం చేయగలిగామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు సేవ మిస్ చేసేసుకున్నారు, వాళ్ళు వండర్ఫుల్ ఆపర్చునిటీ వాళ్ళు మిస్ చేసేసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు అన్నమాట. అయ్యో మేము చేయలేకపోయామే అని చెప్పి బాధపడుతున్నారు. సో అంత బాధపడినా సరే వాళ్ళు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించరు. ఎందుకు వాళ్ళకి వెళ్ళలేకపోయారు, దానికి కారణం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. అధానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగసః యద్విశ్వేశ్వరయోర్యాచ్నా మహాన్మాన్రు విడంబయో. వాసు మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యం నుంచి లక్ష్మీ మాతాజీ చదవండి. హరికృష్ణ ప్రభుజీ. పిదప బ్రాహ్మణ స్మృతి కలిగిన వారే మిగుల పశ్చాత్తాపము చెంది కపటముగా సామాన్య మానవ రూపంలో గోచరించినట్టి విశ్వేశ్వరులిరువురి అభ్యర్థనను త్రోసిపుచ్చి మనం గొప్ప పాపము చేసితిమి అని తలంచిది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. భాష్యం. కృష్ణుడు బలరాముడు బ్రాహ్మణులను మోసపుచ్చుటకు యత్నించలేదు. సోదరులిరువురు నేరుగా వారిని అన్నమును అర్థించిరి. నువిడంబయో అను పదముచే సూచితమైనట్లు బ్రాహ్మణులు తామే వంచితులైరి. అనగా కృష్ణ బలరాములు తమను కూడా సామాన్య మానవులే అని భావించడి సాధారణ నరుని మోహమునకు గురి చేయుదురు. అయినను బ్రాహ్మణ పత్నులు గొప్ప భక్తురాండ్రు కనుక మూర్ఖులకు బ్రాహ్మణులు ఆధ్యాత్మిక లాభమును పడిసిన వారై చివరకు స్మృతిని పొందిరి. హరే కృష్ణ. దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిం అలౌకికీం ఆత్మానం చాతయా హీనం అనుతప్తా వ్యగర్హయన్. గీత కుశల్ మాత చెప్పండి. మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడగు శ్రీకృష్ణుడి ఎడ తమ పత్నులకు ఉన్నట్టి అలౌకికమగు భక్తిని చూచి తాము భక్తి రహితుల మగుటను గాంచి బ్రాహ్మణులు కిన్నులై తమ్ము నిందించుకోనిరి. హరి కృష్ణ. దిగ్జన్మనస్త్రివృద్యత్తా దిగ్వ్రతం దిగ్బహుజ్ఞతాం దిక్కులం ధిక్రియాద్యాక్షం విముఖాయే త్వదోక్షజే. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అనువాదం చదవండి, లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ప్రణం. బ్రాహ్మణులు పలికిరి, మన 3 విధములకు జన్మలకు, బ్రహ్మచర్య వ్రత పాలనకు, విస్తారముకు జ్ఞానమునకు ధిక్కారము, మన ఉన్నత కులమునకు కర్మ నైపుణ్యమునకు ధిక్కారము, భగవానుని ఎడ విముఖులమైతిమి కనుక ఇవన్నీ నిందనీయము.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యము బై శ్రీల ప్రతి పదార్థములందు వివరింపబడినట్లు త్రివృత్ జన్మ 3 విధములకు జన్మలు అను పదము భౌతిక జన్మను, బ్రాహ్మణ దీక్షను, వైదిక యజ్ఞ దీక్షను సూచించును. కానీ మనుజుడు పరతత్వము దేవదేవుడు శ్రీకృష్ణుని ఎరగనిచో అంతయు వ్యర్థమే అగును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. నూనం భగవతో మాయా యోగినామపి మోహిని యద్వయం గురవో నృణాం స్వార్థే ముఖ్యామహే ద్విజాః. చంద్రమాత చదండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భగవన్మాయ నిక్కముగా మహాయోగులచే మోహపరచును. మన గురించి నేరుగా చెప్పదేమున్నది. బ్రాహ్మణులకు మనము అన్ని వర్గముల వారికి గురువులైనను నిజ లాభ విషయమున మోహగ్రస్తులు అయితిమి. హరే కృష్ణ. అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురౌ దురంత భావం యో విద్యా మృత్యుపాసాన్ గృహాభిదాన్. హరిత మాతాజీ మీరు అనువాదము భాష్యంలో 2 పారాగ్రాఫ్లు చదవండి. శాంతి మాతాజీ భాష్యంలో 3వ పారాగ్రాఫ్ చదవండి. హరికి వనితలకు కలిగిన అపారమగు ప్రేమను చూడుడు. ఆ ప్రేమ గృహాసక్తి అనేది మృత్యుపాశమునే ఛేదించి వేసినది. భాష్యం. బాహ్యమునకు భర్తలు, తండ్రులు, మామలు, స్త్రీలకు గురువుల వంటి వారు అయినను బ్రాహ్మణ స్త్రీలు కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణులు కాగా బ్రాహ్మణులు అజ్ఞానాంధకారమున పడిపోయి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వ్యాఖ్యానం ప్రకారము వెనుకకు తిరిగి వచ్చినంతటా బ్రాహ్మణ పత్నులు కంపనము, అశ్రుధారలు, రోమాంచము, వివర్ణము, కృష్ణ జీవనానంద స్వరూప అని గద్గద కంఠముతో అరుచుట వంటి దివ్య పారవశ్య లక్షణములను ప్రదర్శించరి. హరే కృష్ణ. హరే కృష్ణ. స్త్రీ తన భర్తను కాక పరపురుషుని ప్రేమించుట అనుచితమని ఎవరైనా అభ్యంతరము చెప్పినప్పటికీ ఇచ్చట భర్తలు తాము జగద్గురువగు భగవంతుని అనుకరించు గురువులము మాత్రమే అని స్వయముగా తెలిపినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు చెప్పిరి. శ్రీకృష్ణుని ఎడ గల దివ్యానురక్తి అందు పరిపూర్ణులై ఆ వనితలు గృహము, భర్త, పిల్లలు మున్నగు విషయములపై లేశమైనను అనురక్తిని కలుగకుండిరని వారి భర్తలు గమనించిరి. కనుక ఆనాటి నుండి వారు ఆ వనితలను తమ పూజనీయ గురువులుగా స్వీకరించిరే గాని తమ భార్యలుగా లేదా సొత్తుగా తలంచలేదు. హరే కృష్ణ. సో వాళ్ళకి వెళ్ళక ముందు తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎంతో మార్పు వచ్చేసింది ఆ యొక్క బ్రాహ్మణులకి అన్నమాట. సో ఇంతకు ముందు వెళ్ళక ముందు ఎలా అనుకున్నారు వాళ్ళందరూ కూడా, మేము వీళ్ళకి యజమానులము, మేము చెప్పినట్టు వాళ్ళు వినాలి, సో మేము వాళ్ళకి గురువులము, సో మా నియంత్రణలో వాళ్ళు ఉన్నారు. ఆ భావనతోనే వాళ్ళు వెళ్తూ ఉంటే కనుక వాళ్ళని ఏం చేశారు, వెళ్ళకుండా ఆపడం ఇవన్నీ కూడా చేశారు. కానీ ఏమైపోయింది, ఎప్పుడైతే కనుక వీళ్ళు వెళ్ళొచ్చారో వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పుకున్నాం కదా మనం, వేరే ఇంకో ఆవిడ ఉన్నారు, ఆవిడకి చెప్పారు, చెప్పిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పుకున్నాం కదా, కృపాసిద్ధి పొందినటువంటి బ్రాహ్మణ స్త్రీ. సో వీళ్ళందరూ కూడా విన్నారు ఏం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పి తెలిసింది వాళ్ళందరికీ కూడా. తెలిసిన తర్వాత అయ్యో కృష్ణుడి దర్శనం దొరికింది వీళ్ళకి కృష్ణుడి దర్శనం దొరికింది. కృష్ణుడు అంటే కనుక ఎవరు, వాళ్ళకి కూడా ఏంటంటే కనుక బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళకి రియలైజ్డ్ నాలెడ్జ్ లేకపోయినా సరే, కృష్ణుడు పట్ల ప్రేమ లేకపోయినా సరే కృష్ణుడు ఎవరు అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే కనుక ఆయనకి డైరెక్ట్ గా చేయడానికి వాళ్ళకి ఆ ప్రేమ లేదనమాట. కానీ వాళ్ళకి తెలుసు కృష్ణుడు ఎవరు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా అయ్యో మేము బాధపడుతున్నారు అనమాట. సో మనం బ్రాహ్మణులు అంటే కనుక మిగతా వర్ణాలు వాళ్ళందరికీ కూడా మనం ఏంటి గురువులు లాంటి వాళ్ళము. సో అటువంటిది కృష్ణుడే మాకు సేవ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మేము అనవసరంగా వృధా చేసుకున్నాము. అది మొట్టమొదటిది. సో మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా అనవసరం, వేస్ట్. ఇక్కడ ధిక్కారము అంటే కనుక ఏమిటి, అవన్నీ కూడా వేస్ట్ అనమాట.
అనవసరం ఇవన్నీ కూడా. ఏంటి అనవసరం అని చెప్తున్నారు మనకి? ఈ యొక్క మామూలుగా బ్రాహ్మణులు అంటే ద్విజులు అంటారు. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రాహ్మణులు అంటే త్రివృత్ జన్మ అంటున్నారు. అంటే కనుక భౌతిక జన్మ ఒకటి, బ్రాహ్మణ దీక్ష ఒకటి, మూడవది వైదిక యజ్ఞ దీక్ష అని ఒకటి ఉంటుందంట. సో ఈ 3 దీక్షలు అన్నమాట. సో మనకు ఉన్నటువంటి ఈ యొక్క త్రివిధ జన్మ అంతా కూడా అనవసరం. మనకు ఉన్నటువంటి ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం అంతా కూడా అనవసరం. సో ఎంత ఉన్నత కులంలో పుట్టాం, మనకు అదంతా కూడా అనవసరం. ఈ యొక్క యజ్ఞ విధులు చేయగలిగేటువంటి కర్మ ఏ విధంగా చేయాలనేటువంటి, యజ్ఞం ఎలా చేయాలనేటువంటి నైపుణ్యము, మంత్రాలు చదవడం అనేటువంటి జ్ఞానం అంతా కూడా అదంతా కూడా అనవసరం. ఎందుకు అనవసరం? ఇవన్నీ కూడా వేస్ట్, అనవసరం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? సో మేమందరం కూడా భగవంతుడైనటువంటి ఆ యొక్క అధోక్షజుడికి వచ్చినప్పుడు, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి మేము విముఖులం అయ్యాము, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మాకు అనవసరం, మాకున్న విద్య ఇవన్నీ కూడా వృధా, వేస్ట్ ఇవన్నీ కూడా అని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు? సో భగవంతుడి యొక్క మాయ గొప్ప గొప్ప యోగుల్నే మోహం చేస్తూ ఉంటుంది, అలాంటిది మేమెంత? సో కాబట్టి మేము కూడా మోహగ్రస్తులం అయ్యాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారు అనమాట, బ్రాహ్మణులందరూ కూడా. సో ఆ తర్వాత చూసారనమాట, వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అని చూశారు. సో వెళ్ళక ముందు వాళ్ళకి మామూలుగా వాళ్ళు ఉన్నారు, భక్తల కింద వాళ్ళు స్వీకరించడం అన్ని కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చారో వాళ్ళలో ఏమైపోతున్నాయి? అష్టసాత్విక వికారాన్ని ప్రకటన ఏంటంటే కృష్ణుడు దర్శనమైంది కాబట్టి ఏమైపోయింది? వాళ్ళలో ఆ యొక్క శరీరంలో ఆ లక్షణాలన్నీ కూడా, అష్టసాత్విక వికారాలన్నీ కూడా పెరిగిపోయి ఏమిటంటే అవన్నీ కూడాను కంపనం, వాళ్ళు కంపించిపోతున్నారు, అలాగే వాళ్ళు షివరింగ్ అయిపోతున్నారు అన్నమాట. సో వాళ్ళకి కృష్ణుని తలుచుకుంటేనే చాలు, వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఆ తర్వాత వాళ్ళ యొక్క వెంట్రుకలన్నీ కూడా రౌణంచితం అయిపోతూ ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరూ కూడా పాలిపోయి ఉన్నారు, వాళ్ళ యొక్క రంగు అంతా కూడా ఒకసారి పాలిపోతుంది. ఎప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణ జీవానంద స్వరూప అని చెప్పి గట్టి గట్టిగా కృష్ణుడిని వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉన్నారన్నమాట. అరుస్తూ అటువంటి దివ్య పారవస్య లక్షణాలన్నిటినీ కూడా వాళ్ళందరూ కూడా ప్రదర్శించడం మొదలు పెట్టారన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే కనుక పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, ఆ లక్షణాలు ఏమిటి అని చెప్పి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, వాళ్ళు చదువుకున్నారు కదా, జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం బట్టి ఎంతో ఆధ్యాత్మిక అత్యున్నతమైనటువంటి స్థాయిలోనే ఇటువంటి లక్షణాలన్నీ కూడా శరీరంలో ప్రకటితం అవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? వీళ్ళందరూ భక్తిలో చాలా ముందుకు వెళ్ళిపోయారు, అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పి ఆ బ్రాహ్మణులకి రియలైజ్ అయింది అన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు కూడా వీళ్ళు భక్తిలో ఇంతలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము వీళ్ళకి భర్తలం అని చెప్పేసి మేము ఇంకా అజమాయిషీ చేయటం సరికాదు. ప్రస్తుతం వీళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత బ్రాహ్మణ స్త్రీలు అక్కడికి వెళ్ళారు, కానీ ఏంటంటే కనుక వాళ్ళకి మొత్తము వాళ్ళ యొక్క ఇల్లు అన్నా, వాళ్ళ యొక్క సోదరులన్నా, సంతానం అన్నా, భర్తలన్నా దేని పట్ల కూడా వాళ్ళకి ఆసక్తి లేదు, మొత్తం స్మాష్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి? దేహాత్మ భావనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నారు, కృష్ణుడితో మాట్లాడారు, కృష్ణుడిని చూడగలిగారు, ఏమైపోయింది? మొత్తము ఇదంతా కూడా మోహం అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి బ్రాహ్మణ పత్నులకు ఉన్నటువంటి మోహం అంతా కూడా ఏమైపోయింది? పటాపంచి అయిపోయింది, నాశనం అయిపోయింది, ఫినిష్. సో ఆ స్థాయిలో వాళ్ళు ఎటువంటి ఆసక్తి కూడా లేదు వాళ్ళకి. ఏదో చెయ్యాలి అంటే కనుక ఏదో బాధ్యత కింద చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి ఆసక్తి కూడా లేదు. ఇదంతా కూడా వాళ్ళు గమనించారనమాట. కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా వాళ్ళందరూ కూడా గమనించారు. ఇదివరకు చాలా ఇంట్రెస్ట్ గా చేసేవాళ్ళు, మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మాట్లాడేది కూడా అదేం లేదు, ఏదో చేయాలని కాబట్టి చేస్తున్నారు. ఎప్పుడు కూడా కృష్ణుడు కృష్ణ 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 అంటూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అష్టసాత్విక వికారాలన్నీ కూడా వీళ్ళకి వస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు మాకన్నా ముందుకు వెళ్ళిపోయారు, భక్తిలో ముందుకు వెళ్ళిపోయారు, కాబట్టి వాళ్ళు మాకు గురువులు. ఇప్పుడు మేము వాళ్ళకి శిష్యులము. ఇదివరకు ఏమనుకున్నారు? మేము గురువులు, వాళ్ళు శిష్యుల కింద. ఎందుకంటే న్యాచురల్ గా స్త్రీకి ఏంటి, భర్త అనేటువంటి వాడు గురువు కింద అన్నమాట. కానీ ఇక్కడ ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు భక్తిలో చాలా ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు మేము ఇంక వెనకబడిపోయాం మేము. సో కాబట్టి మేము కూడా అలా వెళ్ళాలంటే కనుక వాళ్ళని మేము గురువుల కింద స్వీకరించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు పూజనీయమైనటువంటి గురువులు అని చెప్పేసి కృష్ణుడు చెప్పారు కదా. మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని దూషించడం గాని, దండించడం గాని, తప్పు పట్టడం గాని ఏది చేయరని చెప్పారు కదా. కృష్ణుడి మాట ఎప్పుడు ఎవర్
ఆయన మాట అనేటువంటి తేడా జరగడం అనేటువంటిది ఉండదు. సో అలాగే ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ అష్టసత్వ వికారాలు వీళ్ళందరికీ వచ్చినాయి, వీళ్ళందరూ కూడా వాళ్ళని ఏం అనడం సరికాదు కదా, వాళ్ళని ఇంకా గౌరవంగా చూస్తున్నారు. ఇదివరకటి కంటే కూడా ఇంకా ఎక్కువ గౌరవంగా చూస్తూ ఉన్నారు. ఎలాగా ఏ స్థాయిలో, గురువుల స్థాయిలో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నారు అన్నమాట. సో మేము కూడా వీళ్ళ గురువుల కింద స్వీకరించాలి, అప్పుడే మేము కూడా ముందుకు వెళ్ళగలము అని చెప్పి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఆ బ్రాహ్మణులకి నిజమైనటువంటి స్థాయి ఏమిటి, ఆ బ్రాహ్మణులు అవ్వాలంటే కనుక నిజమైనటువంటి ఆ యొక్క అర్హతలు ఏమిటి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకటి ఏమిటి, వాళ్ళు చెప్తున్నారు కదా, మనకి 42వ శ్లోకంలో మనం చూసాం. చూడండి, కృష్ణుడి పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ కలిగిందో చూడండి. సో మొత్తం యొక్క గృహాసక్తి అనేటువంటి వృత్తి పాసమే లేదు వీళ్ళకి. గృహాసక్తి అది మొత్తం పోయింది వీళ్ళకి. అది ఎంత అదృష్టము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇంకేం చెప్తున్నారో చూద్దాం. నాసాం ద్విజాతి సంస్కారో నివాసో గురావపి నతపోనాత్మమీమాంస నౌచం న క్రియా శుభా తదాపి హ్యుత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తిర్దృఢా నాస్మాకం సంస్కారాది మతామపి. భాగ్యలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి, భాష్యము శివలీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ వనితలకు ద్విజ సంస్కారములు లేవు. బ్రహ్మచారిణులుగా గురువాశ్రమ వాసము లేదు, తపము లేదు, ఆత్మవిచారము లేదు, శౌచము గాని శుభదాయక కర్మలు గాని లేవు. అయినను ఉత్తమ శ్లోకుడు యోగేశ్వరేశ్వరుడు నగు శ్రీకృష్ణుని ఎడ వీరు దృఢముకు భక్తిని పొందగలిగిరి. ఇంకొక ప్రక్క మనము విధి విధానములను నెరవేర్చినప్పటికీ అట్టి భగవద్గీత బృందావన వాసులను అప్పుడప్పుడు కలుసుకొని తమ భార్యలు శ్రీకృష్ణుని రూపగుణములను గురించి వినియుండిరని బ్రాహ్మణులు ఎరుగకున్నట్లు శ్రీధర స్వామి వివరించిరి. శ్రీకృష్ణుని ఎడ తమ పత్నులకు గల ప్రేమయుత భక్తికి బ్రాహ్మణులు అబ్బురపడిరి. విశుద్ధ భక్తుల సాంగత్యమున కృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తముల ఫలితముగానే ఆ భక్తి వృద్ధి చెందినదని వారెరుగకుండిరి. హరే కృష్ణ. సో మనం చెప్పుకున్నాం కదా నిన్న, ఎవరైతే గోపికలు అవి ఇవి అమ్మడానికి అంతా కూడా వృందావనం నుంచి అన్ని చోట్లకు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడాను వీళ్ళు వినడం జరిగింది, కృష్ణుడు గురించి లీలలు వినడం జరిగింది, ఎంతో శ్రద్ధగా శ్రవణం చేశారు, భక్తితో శ్రవణం చేశారు. అది కూడా గోపికల దగ్గర నుంచి శ్రవణం చేశారు. గోపికలు ఎవరు? కృష్ణుడు యొక్క శుద్ధ భక్తులు అనమాట, వాళ్ళు హైయెస్ట్. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి శ్రవణం చేశారు. శ్రవణం చేస్తే కనుక ఏమైపోయింది, టచ్ స్టోన్ అనమాట. ఏదైతే కనుక ఇక చింతామణి ఉన్ని ఏదైతే టచ్ చేస్తుందో అది ఇనుము కూడా ఏమైపోతుంది, బంగారం అయిపోతుంది. ఎలా అయితే కనుక అగ్ని సంపర్కంలో ఉంటే కనుక ఇక ఇనప వస్తువు కూడా ఏమైపోతుంది, అగ్నిలాగే ఎర్రగా తయారైపోతుంది. అలాగే గోపికల సంపర్కంతో వచ్చిన తర్వాత ఇక బ్రాహ్మణ పత్నులు కూడా ఏమైపోయారు, ఆ గోపికల లాగానే కృష్ణుడి పట్ల ప్రేమ వాళ్ళకు కూడా అంటేస్తుంది. కంటాజియస్, వాళ్ళకు కూడా అంటేస్తుంది. సో ఈ యొక్క బ్రాహ్మణులకి తెలియదు అనమాట, ఎలా వచ్చింది వీళ్ళకి కృష్ణుడి పట్ల ఇంత భక్తి. సో వాళ్ళు ఇంకా అనుకుంటూ ఉన్నారు, వీళ్ళకి ద్విజ సంస్కారాలు లేవు, బ్రాహ్మణులకి బ్రహ్మచారాలు లేవు, గురువాశ్రమం లేదు, తపస్సు లేదు, ఆత్మవిచారం లేదు, శౌచం లేదు, కర్మలు లేవు. అయినా సరే వీళ్ళందరికీ కూడా కృష్ణుడి పట్ల ఎంత అత్యుత్తమమైనటువంటి భక్తిని ఎలా పొందారు వీళ్ళు. ఇంకో పక్కన చూస్తే మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి, అయినా సరే మనకి కృష్ణ భక్తి రాలేదు. వీళ్ళకి ఇవేమీ లేవు, సంస్కారం కానీ ఒక వేరే వేరే బ్రాహ్మణులు చేసేటువంటి పనులు, గురువాశ్రయము, తపస్సు, ఆత్మవిచారం, శౌచం, వేదాలు చదవటం ఏ వీళ్ళకి. అయినా సరే కృష్ణుడి భక్తి వచ్చేసింది వీళ్ళకి. కానీ మాకు ఇవన్నీ ఉన్నాయి, అయినా సరే కృష్ణ భక్తి రాలేదు. ఎలా జరిగింది అంటే వాళ్ళకి తెలియదు అనమాట. సో వీళ్ళందరికీ కూడాను ఆ యొక్క గోపికల దగ్గర నుంచి, శుద్ధ భక్తుల దగ్గర నుంచి కృష్ణుడి గురించి శ్రవణం చేయడం, కేవలం శ్రవణ మాత్రేనా,
కేవలం శ్రవణ చేయడం మూలంగానే ఏమైపోయింది మనకి ఇక బ్రాహ్మణ పత్నులంతా కూడా కృష్ణుని పొందగలిగారు. వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. సో వేదాల ద్వారా కృష్ణుణ్ణి ఎవరు కూడా పొందలేరు. వేదేషు దుర్లభం అదుర్లభం. వేదాలు చదవడం మూలంగా వేదాల ద్వారా ఎవరు కూడా పొందలేరు. మనం 10వ స్కందంలోనే వేద స్థితిలో చూస్తాం. వేదాలు వచ్చి కృష్ణుని ప్రార్థిస్తాయి. వేదాలు పర్సానిఫైడ్ 4 వేదాలు కూడా వచ్చి ప్రార్థిస్తాయి అన్నమాట కృష్ణుని. చాలా డీటెయిల్డ్ గా చూస్తాం. మనం 90వ అధ్యాయంలో వస్తుంది మనకి. 90, 80, 89 ఆ అధ్యాయాల్లో వస్తుంది అన్నమాట మనకి. సో వేదాలు చదవడం మూలంగా మనము కృష్ణుని పొందలేము. వేదేషు దుర్లభం అదుర్లభం. మరి ఎలా జరుగుతుంది? ఆయన కేవలము తన యొక్క శుద్ధ ప్రేమ ద్వారానే ఆయన భక్తులకి ఆయన పొందగలుగుతారు. భక్తులు ఆయన్ని పొందగలుగుతారు. సో అది దేనితోటి మొదలవుతుంది మనకి? శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం కీర్తనం విష్ణు. సో మొత్తం 9 విధ భక్తులన్నిటి మూలంగా మనము కృష్ణుని పొందగలుగుతాము. ఇక్కడ ఏం చేశారు? యొక్క బ్రాహ్మణ పత్నులు శ్రద్ధగా శ్రవణం చేశారు. వాటిని అన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళు మననం చేసుకున్నారు. ఆ రెండే చేశారు. వాళ్ళు ఇంకేమి చేయలేదు. చేయటం మూలంగా ఏమైపోయింది? వాళ్ళు మొత్తం అత్యున్నతమైనటువంటి అష్టసాత్విక వికారాలు వాళ్ళ శరీరాల్లోకి ప్రకటితం అవడం మొదలైంది. కృష్ణుడి యొక్క అదృష్టమే దర్శనం కూడా వాళ్ళకి కలిగింది అనమాట. నను స్వార్థ విమూఢానాం ప్రమత్తానాం గృహేహయా అహో న స్మారయామాస గోపవాక్యై సతాంగతి. పద్మిని మాతాజీ చదవండి. 45వ శ్లోకం. హరే కృష్ణ. గృహ కలాపముల యందు మిగిలిన ఆసక్తి కలవారై మనము నిజ జీవిత లక్ష్యం నుండి పూర్తిగా వైదొలికితిమి. కానీ గోప బాలుర వాక్కుల ద్వారా భగవానుడు సత్పురుషుల చరమగతిని మనకెట్లు గుర్తు చేసనో చూడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అన్యథా పూర్ణ కామస్య కైవల్యాద్యాసి శాంపతేః ఈసితవ్యైకిమాస్మాభిః రేసస్యైతద్విడంబనం. శివలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము మంజుల మాతాజీ చదవండి. నేను కూడా ఇంకా చదవలేదు ప్రభు. ఓకే మాతాజీ. శివలక్ష్మి మాతాజీ భాష్యం చదవండి. ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. భాష్యం నాకు చదవమన్నారు. అవునండి. దీని ట్రాన్స్లేషన్ అనువాదం శివలక్ష్మి మాత చదవండి. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. చదవమంటారా? అనువాదం శివలక్ష్మి మాతాజీ చదవండి. లేనిచో పూర్ణకాముడు కవిల్యాది దివ్యపటములకు పతి అయినట్టి పరమేశ్వరునకు సదా అతనితో నియమించబడు వారముకు మనతో ఇల్లు వ్యవహరింప నవసరమేమున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. శ్రీకృష్ణుడు పరతత్వమయమును బ్రాహ్మణులను అన్నమగుటకు తన గోపబాలమిత్రులను వినమ్రముగా వారి కడకు పంపెను. ఆ విధముగా నొనర్చి అతడు వారి మూర్ఖమగు అహంభావమును
బట్టబయలు కావించెను. దానితో పాటు వారి పత్నులే తన పాదపద్మములకు శరణొందినట్లు ఆకర్షించి తన దివ్య సౌందర్య మహిమను నిర్ణయించి చూపెను. హరే కృష్ణ. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం అందరం వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు ఇక్కడ, మనం అందరం కూడా ఈ యొక్క దివ్య పదము, ఆధ్యాత్మిక పదము నుంచి మనం అందరం కూడా ఈ యొక్క గృహ కార్యకలాపాల్లో పడి అటువంటి ఉన్నతమైనటువంటి మార్గం నుంచి మనం ఏమైపోయాము, తప్పిపోయాము. జీవితం యొక్క నిజమైనటువంటి గమ్య మార్గం నుంచి మనం అందరం కూడా తప్పిపోయాము. మనం తప్పిపోయాము కాబట్టి ఏం చేశారు ఆయన శ్రీకృష్ణ భగవానుడు, కొంతమంది చాలా ఈ యొక్క గోపబాలుల ద్వారా ఆయన ఏం చేశారు, మనకి గుర్తు కలిగేలా చేశారు. మీ యొక్క చర్మగతిని ఎలా పొందాలి అని చెప్పి మనకి గుర్తు చేశారు. లేకపోతే కనుక ఆయన ఈ విధంగా మనకి ఆ యొక్క మెసేజ్ పంపాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ ఏమైపోయింది, మనమే ఆ యొక్క చక్కని అవకాశాన్ని మనం వృధా చేసుకున్నాము. కానీ మన యొక్క పత్నులు ఆ యొక్క అవకాశాన్ని చక్కగా వాళ్ళు వాడుకున్నారు, కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగారు, కృష్ణ దర్శనం పొందగలిగారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. హిత్వాన్యాన్ భజతే యం శ్రీ పాదస్పర్శా సయా సకృత్ స్వాత్మదోషాపవర్గేణ తద్యాచ్నా జన మోహిని. సచికళ మాత చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, నాకు కూడా ఇవ్వండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నోది ప్రభుజీ? 48, 49, 47 మాత. 47 మాత. 47. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. పాదపద్మ స్పర్శావిలాషచే లక్ష్మీదేవి పక్కకు పెట్టి తన గర్వము భజించుచున్నది. అట్టి ఆతడే యాచించట నిక్కముగా ఎల్లరను మోహింపజేయును. భాష్యం. సాక్షాత్తుగా లక్ష్మీదేవికే పరమపతి అయిన వానికి అన్నం నర్దించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఈ విషయంలో బ్రాహ్మణులు ఇచ్చట ఎరుకపరిచిరి. ఈ ప్రకారము చివరకు వారి నిజమైన ఆధ్యాత్మిక బుద్ధి ప్రకటము కాజొచ్చాను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. దేశకాలా పృథగ్ ద్రవ్యం మంత్రతంత్రద్విచోజ్ఞయా దేవతాయాజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయా స ఏవా భగవాన్ సాక్షాత్ విష్ణుర్యోగేశ్వరేశ్వరః జాతో యదుష్విత్యా స్పృణ్మా క్యాపి మూఢాన విద్మహే. ప్రభావతి మాతజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేశము కాలము నానా విధములకు ద్రవ్యములు వేదమంత్రములు తంత్రములు ఋత్విజులు అగ్నులు దేవతలు యజమాని క్రతువు పుణ్యఫలము మున్నగు యజ్ఞశేషములన్నీ కేవలము దేవదేవుని విభూతులే అయి ఉన్నవి. అట్టి దేవదేవుడు యోగేశ్వరేశ్వరుడగు విష్ణువు యదువంశమును జన్మించినని వినియుండియు మూఢులమైనందున శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా ఆ దేవదేవుడని ఎరుగుజాలకపోయితిమి. హరే కృష్ణ ప్రభుజీ. తస్మై నమో భగవతే కృష్ణాయ కుంఠమేధసే యన్మాయా మోహితధీ యో భ్రమామా కర్మవర్త్మసు. శాంతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరి మాయచే మనము మోహితులమై కేవలము సకామ కర్మ పదమున పరిభ్రమించుచుంటిమో అట్టి అకుంఠ మేధసుడగు శ్రీకృష్ణ భగవానుకు వందనములు. హరే కృష్ణ. సవైన ఆద్య పురుష స్వమాయా మోహితాత్మనాం అవిజ్ఞతానుభావానాం
క్షంతుమర్హత్య తిక్రమం. లక్ష్మీ శ్రీనివాస్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, గుడి ఇవ్వండి ప్రభుజీ. చేయలేదు. హరే కృష్ణ ప్రభుజీ, మనము అతని మాయచే మోహితులమై ఆది దేవునిగా అతని ప్రభావం నిరగజాలకపోయితిమి. ఇప్పుడు మన అపరాధమును అతడు దయతో క్షమించునని ఆశించదము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇతి స్వాఘామనుస్మృత్య కృష్ణే తే కృతహేళనా దిదృక్షవో వ్రజమధా కంసాద్ధీతాన చాచలన్. హరే కృష్ణ మాతాజీ ఎవరో చదవలేదని అడిగారు, అనువాదం చదవండి. తర్వాత భాష్యము స్వప్న మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను అడిగాను ప్రభుజీ, చదవాలి. చదువు. హరే కృష్ణ. శ్రీకృష్ణుని తాము చేసిన ఘోరమగు పాపములను వజ్రమునకు వెడల సాహసింపలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భాష్యము. శ్రీకృష్ణుని ఎడ తాము నడిచిన అపరాధమును గుర్తించిన వారును అతని ఆదిదేవత్వ స్థితిని తుట్టదొదకు ఎరిగిన వారును అగు బ్రాహ్మణులు శీఘ్రమే వ్రజమునకు వెడలి ఆ దేవదేవుని పాద పద్మములకు శరణజొచ్చుకొరేది. కాని తాము శ్రీకృష్ణుని చెంతకు వెడలినట్లు వేగులు తెలిపినంతటా కంసుడు నిక్కముగా తమను సంహరించునని వారు భయపడిరి. శ్రీకృష్ణునితో రాస నృత్యము చేయుటకు గోపికలు క్రూరముఖములతో నిండి ఉన్న అడవిలో నడిరేయిన ప్రయాణించిన చందమున బ్రాహ్మణ పత్నులు పారవస్య కృష్ణ భక్తిలో సంలగ్నము చెందిన వారై ఎట్లయినను కృష్ణుని చెంతకు వెడలేది. కాని బ్రాహ్మణులు అంతటి మహోన్నతముకు కృష్ణ భక్తి భావనా స్థితిలో లేనందున కంసునికి భయపడి శ్రీకృష్ణుని ముఖాముఖి గాంచజాలకపోయిరి. శ్రీమద్ భాగవతమునందలి బ్రాహ్మణ పత్నులు అనుగ్రహింపబడుట అను దశమ స్కందములోని 23వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. సో తెలియకపోతే పర్వాలేదు, తెలియలేదు కాబట్టి మేము కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేకపోయాము. సో ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి ఏమిటి? కృష్ణుడు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకోలేదు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ యొక్క పత్నులందరూ కూడా అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉన్నారు. కొంతమంది కృష్ణుణ్ణి కూడా పొందగలిగారు. వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. తర్వాత ఏం జరిగింది? అయ్యో మేము చెయ్యలేకపోయాము, అవకాశం చేజార్చుకున్నాము అని చెప్పి తెలిసింది. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు? ఆత్మ విమర్శ చేసుకున్నారు. మాకు అవి అనవసరం, ఇవి అనవసరం అని చెప్పి అవన్నీ కూడా అనుకున్నారు. ఆయన ఎవరు? ఆయన లక్ష్మీపతి. ఆయనకి ఎవరి దగ్గరైనా అర్థించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? అందులోనూ అన్నం ఇవ్వమని చెప్పి ఆ యొక్క గొప్ప బాలుని పంపించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయనకి లేనటువంటి ఐశ్వర్యం ఏమిటి? లక్ష్మీదేవి కూడా ఆవిడ చంచల అన్నమాట. ఆవిడ తన యొక్క గర్వాన్ని కూడా పక్కన పెట్టి ఎప్పుడూ కూడా ఆయనకి పాద సేవ చేస్తూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఆయన యొక్క పాదాలని వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు ఆవిడికి. అటువంటి ఆయన మనల్ని అర్థించడం ఏమిటి? నాకు ఆహారం కావాలని చెప్పేసి మనల్ని అర్థించడం ఏమిటి? ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మొత్తం ఆయన యొక్క ఐశ్వర్యం ఏమిటి? ఆయనకున్న ఐశ్వర్యం ఏమైనా తక్కువ ఉందా? మనం చేసేటువంటి సమయం కానీ, ఆ యొక్క ప్రదేశం కానీ, పదార్థాలు కానీ, మంత్రాలు కానీ, ఆ యొక్క దేవతలు కానీ, ఆ తర్వాత ఆ యొక్క ఫైర్ అగ్ని కానీ, ఆహుతులు కానీ అన్ని కూడా ఆయనే. ఆ యొక్క ఫలితాలు ఇచ్చేది కూడా ఆయనే. అవన్నీ కూడా ఆయన యొక్క శక్తుల ద్వారా ప్రకటితమైనటువంటివే అవన్నీ కూడా. మనందరికీ కూడా ఇంతకు ముందు విన్నాం. మనం ఏమని విన్నాము? విష్ణువు ఆ యొక్క యాదవ వంశంలో ఆయన అవతారం తీసుకుని వచ్చారు అని చెప్పి మనం విన్నాము.
ఆ విషయం కూడా మనకు తెలుసు. తెలిసినా సరే మనం అవకాశం చేజార్చుకున్నాము. అవకాశం చేజార్చుకున్న తర్వాత ఇప్పుడు తెలిసింది మళ్ళీ అయ్యో అవకాశం చేజార్చుకున్నామని చెప్పి అప్పుడైనా సరే వాళ్ళు పరిగెత్తుకుని కావాలంటే కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే కనుక ఇంతకు ముందు అయితే కనుక ఎటువంటి ఇంటరాక్షన్ లేదు కాబట్టి వెళ్ళలేకపోయారు. ఇప్పుడైతే కనుక ఇంతకు ముందు వాళ్ళు కృష్ణుడు పంపించారు కాబట్టి పరిగెత్తుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ మీకు సేవ కోసం మీరు గొప్ప బాలుని పంపించారు, మేము మీకు ఆ సేవ చేయలేకపోయాము, మీకు ఆహార పదార్థాన్ని అందివ్వలేకపోయాము, మమ్మల్ని క్షమించండి, ఇంకొకసారైనా సరే మాకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి పరిగెత్తుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పుడైనా సరే, ఎందుకంటే కనుక పశ్చాత్తాపడ్డారు కదా, అప్పుడైనా సరే వెళ్ళి వాళ్ళు కృష్ణుడిని అడగవచ్చు. కానీ వెళ్ళలేదు. అప్పుడు కూడా వాళ్ళు తెలిసింది, జ్ఞానం ఉంది, పశ్చాత్తాపం ఉంది, వాళ్ళ ముందు అవకాశం వచ్చిందని చెప్పి తెలుసు, దేవాది దేవుడు అని తెలుసు, ఆయన వల్లనే మాకు ఇవన్నీ కలుగుతున్నాయని చెప్పి తెలుసు, అయినా సరే వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? కంసుడు అంటే భయం. కంసుడు అంటే భయం. ఎవరైనా కంసుడికి చెప్పేస్తారేమో, కంసుడికి చెప్పేస్తే కనుక మనల్ని బంధించేసి చంపేస్తాడేమో కంసుడు అని చెప్పి భయం. చూడండి ఎంత అదేం చెప్పాలి, మూర్ఖం ఒక రకంగా చెప్పాలంటే కనుక, భయం అన్నమాట. సో వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం? ఎవరైతే కనుక దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణు పొందుతారో ఆయన ఏం చెప్పారు? అన్నిటి నుంచి నేను రక్షిస్తాను అని చెప్పారు ఆయన. అంటే భగవంతుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి, భగవంతుడి మీద భక్తి లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు కంసుడి భయపడి కంసుడు ఏం చేస్తారు అని చెప్పి భయపడి వాళ్ళు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారట. అంతకంటే దురదృష్టం ఏమైనా ఉందా? ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటి అదృష్టాన్ని వాళ్ళు చేతులారా పోగొట్టుకున్నారు. మళ్ళీ దొరుకుతుందా అటువంటిది? ఏమో, దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఎన్ని జన్మలు ఎత్తుకుంటే కనుక వస్తుందో రాదో చెప్పలేము. అది అంత అదృష్టం, చేతుల దాకా వచ్చినటువంటి అదృష్టం అనమాట. సో కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా దొరకదు అంటారు కదా, అలాగనమాట. సో వాళ్ళ ఇంటికి కృష్ణుడు పంపించారు, నా సేవ చేయండి అని చెప్పి. వాళ్ళు పోగొట్టుకున్నారు దాన్ని. పోనీ మిస్ చేసుకున్న దానైనా సరే మళ్ళీ వెళ్ళి సరి చేసుకున్నారు. ఆ కృష్ణుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళి, అక్కడే ఉంటుంది వ్రజం అంటే కనుక, వాళ్ళు కావాలంటే కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే కంసుడికి భయపడి, సిల్లి కంసుడికి భయపడ్డారా? మరి ద్విజపత్నులు ఏమైనా భయపడ్డారా? పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. కంసుడు ఏమైనా కొట్టేస్తారని చెప్పి వాళ్ళు ఏమైనా భయపడ్డారా? భయపడలేదు. మరి గోపికలు రాత్రిపూట రాసనృత్యం కోసం కృష్ణుడు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినప్పుడు అడవిలో జంతువులు ఉంటాయి. సో అడవిలో జంతువులు ఉంటాయి, అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, చంపేస్తాయి, తినేస్తాయని వాళ్ళు ఏమన్నా భయపడ్డారు? ఏం భయపడలేదు. కృష్ణుడు చూసుకుంటారు అంతే అని చెప్పి వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోయారు. అంటే ఏమిటి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే కనుక కృష్ణుడి మీద నమ్మకము, ప్రేమ, భక్తి. అవి లేకపోతే కనుక మనం ఏదో ఒక సాకులు వెతుక్కుంటాము ఆయనకి సేవ చేయడానికి. ఈ మూడు ఉంటే కనుక మనము ఎలాగైనా సరే చేయడానికి సిద్ధపడిపోతాం అన్నమాట. ఇదన్నమాట నేర్చుకున్నటువంటి ఒక విషయము ఈ యొక్క అధ్యాయంలో. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రభుజీ ఏంటంటే ఇప్పుడు గోపికలు కృష్ణుడు మాట వినకుండానే అక్కడ ఉండిపోయారు. ఆయన చెప్పినా వినలేదు. వీళ్ళు బ్రాహ్మణ పత్తులు మాత్రం వెళ్ళిపోయారు. అంటే యాక్చువల్ గా వినాలి కదా దేవుడు చెప్పింది. గోపికలకు ప్రేమ ఇంకా ఎక్కువ అన్నమాట. కృష్ణుడు వెళ్ళిపోమన్నా వెళ్ళరు. వాళ్ళ యొక్క స్థాయి అది అన్నమాట. సో ఇంకా అత్యున్నతమైనటువంటి స్థాయి అన్నమాట గోపికలు. కృష్ణుడు వాళ్ళని ఆ విధంగా టెస్ట్ చేశారు గోపికల్ని. ఆయనకు కూడా తెలుసు వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేరు అని చెప్పేసి. సో మళ్ళీ వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత రాస నృత్యంలో వచ్చిన తర్వాత రాస డాన్స్ అవుతుంది గోపికి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ అప్పుడు కృష్ణుడు ఆ రాస డాన్స్ అవుతున్నప్పుడు మధ్యలో మళ్ళీ అదృశ్యం అయిపోతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా అడవిలో అంతా కూడా కృష్ణుడి కోసం వాళ్ళందరూ కూడా వెతుక్కుంటారు. ఆ కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా మమ్మల్ని వదిలేసి అని చెప్పి మళ్ళీ కోప్పడే వాళ్ళు వెనక్కి ఇంటికి వెళ్ళిపోలేదు. మళ్ళీ కృష్ణుడి కోసం అన్ని చోట్ల కూడా వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు గోపీ గీత వస్తుంది అనమాట. మనం చెప్పుకుంటాం, చాలా అద్భుతంగా ఉంటుంది గోపీ గీత.
సో గోపిక కానీ అయిన తర్వాత అర్జునుడు మళ్ళీ ఉన్నాడు కదా. కృష్ణుడు వాళ్ళకి దొరుకుతారు అనమాట. దొరికిన తర్వాత అప్పుడు వాళ్ళతోటి ఆయన రాసనృత్యం చేస్తారు. కానీ అర్జునుడు భగవద్గీత చెప్పాక విన్నారు కదా, నీ ధర్మం పాటించు విన్నారు, అంటే కానీ ఏంటంటే అర్జునుడు విన్నారు. కృష్ణుడు నా దగ్గరికి రావద్దు అంటే కనుక అది వినరు. కృష్ణుడు చెప్పినవి అన్ని చేస్తారు. నా దగ్గరికి రావద్దు, నన్ను వదిలిపెట్టండి అంటే మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు. అంటే వదిలిపెట్టమని లేదు, ఇంటికెళ్ళి భక్తి చేసుకోండి అని చెప్పారు కదా. చెప్పారు కానీ వాళ్ళ యొక్క ప్రేమ అంతకంటే కూడా ఎక్కువ అన్నమాట వాళ్ళకి, కృష్ణుడి కోసమే కదా అది. సో మనకు తెలియదండి ఆ లెవెల్, ఇంకా గోపికల స్థాయి మనం అర్థం చేసుకోలేము. సో ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, ఇక వేణుగీతంలో కూడా చెప్పుకున్నాం కదా మనము. సో గోపికల స్థాయిని మనం అర్థం చేసుకోలేము. కొన్ని మనం చదివి ఇది ఇంతే అని చెప్పి అంతవరకు అర్థం చేసుకోలేము. మన లాజిక్ మనం అర్థం చేసుకోలేము. ప్రేమ అన్నమాట, ప్రేమ హరే కృష్ణ పరిపక్వత ప్రభుజీ. అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక దానికి ఉదాహరణ చెప్పాలంటే కనుక ప్రేమ, హయ్యెస్ట్ ప్రేమ ఏంటి భౌతిక ప్రపంచంలో? తల్లి ప్రేమ అన్నమాట. ఎటువంటి కల్మషం కూడా ఉండదు. సో ఎవరైనా ఒక పిల్లవాడు నేను తినను, ఆకలి లేదు అని అన్నా సరే తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడుగుతుంది, ఒరే తినరా 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 అని చెప్పి 4-5 సార్లు అడుగుతుంది. వాడు చిరాకు పడినా కోప్పడినా వద్దు అన్నా ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడుగుతుంది వీడు తినలేదని. ఎందుకు? వాడు వద్దన్నా సరే ఎందుకు వెళ్ళి అడుగుతుంది వాడు మళ్ళీను? ఆ ప్రేమ అన్నమాట. సో అలాగే గోపికలకు కూడా అత్యున్నతమైనటువంటి ప్రేమ అన్నమాట. అందుకని కృష్ణుడు నా దగ్గరికి రావద్దు అన్నా సరే మళ్ళీ మళ్ళీ ఇంకా వదిలిపెట్టకుండా వెనక్కి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతారు. హరే కృష్ణ ప్రభుజీ. 10వ అధ్యాయం వరకే శ్రీల ప్రభుపాద రాశారు అన్నారు. ఇక్కడ ఈ కూడా ప్రభుపాద రాయలేదమ్మా ప్రభుజీ, ఈ అధ్యాయాలు కూడా. బ్రహ్మ విమోహన లీల సగం వరకు కూడా ప్రభుపాద్ గారు రాశారు. ఆ తర్వాత మిగతావంతా కూడా వాళ్ళ యొక్క శిష్యులందరూ కూడా కలిసి రాశారనమాట. చాలా రోజులు వాళ్ళందరూ కూడా ఆపేశారు రాయటం. కానీ ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా భక్తులందరూ కూడా అడిగారు, భాగవతం మీరు పూర్తి చేయండి, ఎలాగైనా చేయండి అంటే కనుక అమ్మో మేము చేయగలమా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడ్డారనమాట. కానీ ఏంటంటే కనుక ప్రభుపాద్ గారిని తలుచుకుంటూ ఆయన ఇచ్చినటువంటి బాధ్యత కింద, ఒక డ్యూటీ కింద వాళ్ళందరూ కూడా ఏవైతే కనుక పుస్తకాలు ప్రభుపాద్ గారు రిఫర్ చేస్తారో, ఇంకా ఏంటంటే కనుక ప్రభుపాద్ గారు ముందే ఆ కృష్ణ బుక్ రాసేసారు కదా ఆల్రెడీ. సో కృష్ణ బుక్ రిఫరెన్స్ తీసుకుని వీళ్ళందరూ కూడా ప్రభుపాద్ గారికి ఎడిటింగ్ లో, వీటిలో ట్రాన్స్లేషన్ లో అన్నిట్లో సాయం చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి, సో ప్రభుపాద్ గారిని తలుచుకుంటూ అదొక సేవ కింద వాళ్ళు ఇదంతా కూడా చేశారనమాట. అందుకే చూస్తే కనుక ఈ యొక్క అనువాదం ఉంటుంది కానీ భాష్యాలు ఎక్కువ ఉండవు. ప్రభుపాద్ గారు అయితే ఎలాబరేట్ గా రాసేవారు భాష్యాలంతా కూడా. కానీ వాళ్ళ యొక్క శిష్యులు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఎంతవరకు అయితే కనుక అవును విశ్వనాథ్ ప్రభు. చక్రవర్తి ఠాకూర్ గారు చెప్పారు, లేకపోతే ఈ రెఫరెన్స్ ఇది, లేకపోతే ప్రభుపాద్ గారు కృష్ణ బుక్ లో ఈ విధంగా చెప్పారని చెప్పి అంతవరకే వాళ్ళు రాయడం జరిగింది అనమాట. బట్ అయినా సరే మనకి 11th క్యాంటో చదవడానికి చాలా సేపు పట్టేస్తుంది. వెరీ ఎలాబరేట్. 11th క్యాంటో కూడా చాలా సేపు పడుతుంది. అది మనం 2వ స్కందం చదువుకోవడానికి ఎంత కష్టపడామో 11th క్యాంటో చదవడానికి మళ్ళీ అంతే కష్టపడాలి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభు.